అందరికీ నమస్కారం. ఏజేఎన్ న్యూస్కు స్వాగతం. అనంతపురం జిల్లాలో గత 60 ఏళ్లుగా బడుగు బలహీన వర్గాలకు విశేష సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్డీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ నిలిచిపోవడంతో సంస్థ సేవలు పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఈ అంశంపై సరైన స్పందన లేకపోవడంతో ఆర్డీటీ సేవలు అనిశ్చితిలోకి వెళ్లాయి. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ సమస్యను సీరియస్గా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా పలుమార్లు ప్రయత్నాలు కొనసాగిస్తూ పేద ప్రజలకు ఆర్డీటీ ద్వారా లభిస్తున్న సేవల ప్రాముఖ్యతను వివరించారు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద కూడా ప్రతిపాదనలు ఉంచడంతో చివరికి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ మంజూరైంది. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూచనలతో ప్రజావేదికలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, కాని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారు ఎన్నికైన వెంటనే ఆర్డీటీ సేవలను పునరుద్ధరించేందుకు కృషి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ సమస్యకు పరిష్కారం లభించిందని వారు పేర్కొన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆనందోత్సాహాలతో ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అలాగే ఆర్డీటీ ఆస్పత్రి వద్ద ఉన్న ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి కూడా పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పిస్తూ ఘన నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కరువు ప్రభావిత అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా సుమారు 50 ఏళ్లుగా ఆర్డీటీ సంస్థ వైద్యం, విద్య, గృహాలు, వ్యవసాయ పనిముట్లు, మొక్కలు, విత్తనాలు, చెక్డ్యాంలు వంటి అనేక రంగాల్లో నిస్వార్థంగా సేవలందిస్తూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తోందని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎఫ్సీఆర్ఏ రద్దయిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వ తరపున ఉమ్మడి అనంతపురం జిల్లా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పేదల పక్షాన నిలిచిన ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే ఈ నిర్ణయం సాధ్యమైందని అన్నారు. నిన్న రాత్రి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ జరిగినట్లు వెల్లడించారు. కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా కనకదాస విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ ఖచ్చితంగా జరుగుతుందని ఆయన హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు గుర్తుచేశారు. కాలంగా సేవలందిస్తున్న కరూరు జిల్లా సేవలందిస్తున్న మన అనంతపురం జిల్లా ఈరోజు చాలా శుభదినంగా చెప్పాలి. 2024 ముందు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఏదైతే ఉందో అది ఆ గవర్నమెంట్లో రద్దు కావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెన్యువల్ చేయాలనే సంకల్పంతో ఈ రెన్యువల్ కృషి చేసిన మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, అలాగే మనకి సహకరిస్తున్న అమిత్ షా గారు, వీళ్ళందరూ సహకారంతో నిన్నటి రాత్రి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషం. ఎందుకంటే కరూరు జిల్లా అయినా మన అనంతపురం జిల్లాకి ఎన్నో సేవలు దశాబ్ద కాలంగా 50 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న ఈ ఆర్డీటీ సంస్థ నిజంగా అమోఘం. ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులకు కావచ్చు, పేద రైతులకు కావచ్చు, పేద వాళ్ళకు కావచ్చు, అంటే ఇండ్లు కట్టించడం కావచ్చు, గృహాలు నిర్మించడం కావచ్చు, లేకపోతే చదువు చెప్పించడం కావచ్చు, సేద్యానికి సంబంధించిన పరికరాలు ఇవ్వడంలో కావచ్చు, విత్తనాలు ఇవ్వడంలో కావచ్చు, బోర్లు వేయించడంలో కావచ్చు, లేదా చదువుకి స్కూళ్లు కట్టించడంలో కావచ్చు, లేదా క్రీడా స్ఫూర్తితో క్రీడలను ప్రోత్సహించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్డీటీ సంస్థ సేవలు చేస్తూ వస్తుంది. అలాంటి సంస్థ 2024 ముందు ఎఫ్సీఆర్ఐ ఆనాటి గవర్నమెంట్ ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేయకపోవడం చాలా దురదృష్టకరం.
ఇది ఏమైనా కూడా ఈ ఘనత అంతా మా లోకేష్ బాబు గారికే దక్కుతుంది. ఆయనకు తెలుసు కరూరు జిల్లా అయిన అనంతపురం జిల్లాకి ఏ విధంగా మనం ఆదుకోగలమనే ఉద్దేశంతోనే ఆ ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని అమిత్ షా గారితో ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు 2-3 సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆయన కూడా వివరంగా వివరించిన తర్వాతనే ఈ ఎఫ్సిఆర్ రెన్యువల్ జరగడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ రెన్యువల్ అనేది సామాన్యం కాదు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, మన రాష్ట్రానికి సంబంధించిన 3 కేంద్ర మంత్రులు, అందరూ ఎంపీలు, కూటమికి సంబంధించిన అందరూ ఎంపీలు కూడా పోయి అమిత్ షా గారిని కలవడం, ఆయన కూడా సానుకూలంగా ఆ రోజు స్పందించారని కూడా మీ అందరికి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఏదేమైనా కల్లందూరు ప్రాంతానికి వచ్చినప్పుడు మన లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కనకదాస్ జయంతికి ఆ రోజే చెప్పారు, మనది ఖచ్చితంగా ఎఫ్సిఆర్ రెన్యువల్ అవుతుంది త్వరలో, ఈ శుభవార్త మీరు వినబోతున్నారన్నారు. ఆ శుభవార్త ఈ రోజు అంటే నిన్నటి రాత్రి వినడం జరిగింది. ఏదేమైనా కూడా లోకేష్ బాబు గారు ఏదైతే చెప్తారో అది చేసి చూపిస్తారనేది ఒక పెద్ద నిదర్శనం. ఇది ఎప్పుడు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల ఆర్డిటి సంస్థకి ముఖ్యంగా మన్సూర్ ఫెరర్ గారికి, అలాగే విన్సన్ ఫెరర్ గారికి, అలాగే వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మా కరువు ప్రాంతమైన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థ, ముఖ్యంగా హాస్పిటల్, చాలా మంది గర్భిణీ స్త్రీలు ఎక్కడికో పోలేక వేల మంది రోజు కూడా పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ గా వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎంతో సంతోషంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆర్డిటి కొనసాగాలని కోరుకున్నారు. అదే కొనసాగింపుని ప్రోత్సహించిన మా ముఖ్యమంత్రి కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, అలాగే మా కూటమి ప్రభుత్వం సంబంధించిన ఎంపీలు, మంత్రులు కూడా కావచ్చు, అలాగే మా సహకారం, మా జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోరాటం చేసి మా ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ ఢిల్లీలో అన్ని కూడా వివరంగా చెప్పి, నేను కావచ్చు, అలాగే మన మంత్రి, ఆర్థిక మంత్రి కావచ్చు, కాలు శ్రీనివాస్ గారు కావచ్చు, అలాగే మన పార్థసారథి కావచ్చు, అంబికా లక్ష్మణ్ కావచ్చు, ఎంఎస్ రాజు కావచ్చు, సునీతమ్మక్క కావచ్చు, అలాగే ఇంకా ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఊరుకోరు అందరూ కూడా ఢిల్లీలో ఈ ఎఫ్సిఆర్ రెన్యువల్ పోరాటం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా నిజంగా ఇది శుభదినం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా, మా కరూరు జిల్లా, అనంతపురం జిల్లా తరఫున మీకు ప్రత్యేకంగా ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు 1970లో 72లో స్థాపించిన ఆర్డిటి గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఎఫ్సిఆర్ఐ రద్దు చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయకోకున్నట్ల అప్పుడు బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా దాదాపు వాళ్ళ అధికారంలో ఉన్నవాడే 1.5 సంవత్సరము ఉండగానే రెన్యువల్ చేయలేకపోయారు. అప్పుడు ఎంపీగా ఉన్న తలా రంగయ్య గారు గాని, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గాని దాన్ని రెన్యువల్ చేపిద్దామనే ఆలోచన కూడా లేకోకుండా ప్రయత్నం కూడా చేయలే. కానీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా పట్టుబట్టి సానాసార్లు ముఖ్యమంత్రిని కలిసి, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి, వాళ్ళ ద్వారా జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా 4-5 సార్లు ఢిల్లీకి పోయి అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలిసి, మాకి ఆర్డిటి సంస్థ ఎన్నో ఏళ్లుగా, దాదాపు 50-60 సంవత్సరాలుగా మా కరువు ప్రాంతంలో ఎన్నో రకాలుగా దళితులుగా అభివృద్ధిలో భాగంగా విద్యానైతేనేమి అన్ని రకాల కూడా వాళ్ళు ప్రజలకి అండదండగా ఉండి ప్రజలకి అభివృద్ధిలో తోడ్పాటు కోసం వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళని రెగ్యులర్ గా చేసి రెన్యువల్ చేసి ఆ సంస్థని కాపాడాల్సిందిగా కూడా ఎన్నోసార్లు మొరపెట్టుకున్న ఫలితమే ఈరోజు ఆర్డిటి సంస్థ రెన్యువల్ అయ్యి ఇవి కూడా ప్రజలకి సేవ చేసేదానికి అవకాశం కల్పించిన
మోడీ గారికి, జిల్లా ఎమ్మెల్యేల గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా మన జిల్లా తరఫున, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఇక్కడ రంగయ్య గారు కానీ, కళ్యాణదుర్గంలో వైసీపీ నాయకులు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము సేవ్ ఆర్డిటి అనే పోస్ట్ కార్డు పెట్టి మేము అసలు పోస్ట్ కార్డు రాసి మేము ఢిల్లీ అమిత్ షా పంపిస్తాము, మోడీకి పంపిస్తాము, అందులో భాగంగా వచ్చిందని కొంతమంది అవాకులు పేలుతున్నారు. అదంతా మీ భ్రమ. ఆర్డిటి సంస్థ అనేది ఒక కళ్యాణంలోనే కాదు, మొత్తం అనంతపురం జిల్లా అంతా ఉంది. అనంతపురం జిల్లాలో కానీ అక్కడుండే వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆర్డిటి గురించి పట్టించుకునే నాయకులే లేరు. ఇక్కడ కళ్యాణదుర్గంలో మాత్రం తలా రంగయ్య గారు తన ఉనికిని కాపాడుకునే దానికి, తన ఇన్ఛార్జి పదవి ఎక్కడ పోతుందని ఆలోచించడంతో పాటు ఇక్కడ 3 గ్రూపులు ఉన్నది వైసీపీ పార్టీ. ఆ 3 గ్రూపుల్లో ఎవరికి ఇన్ఛార్జి వస్తుందో ఎవరు పోతుందో తెలియదు. అందులో భాగంగా ఇదేదో మంచిదని చెప్పి పోస్ట్ కార్డు ఉద్యమం ఈ కళ్యాణంలోనే దాదాపు వాళ్ళు చేయడం జరిగింది. ఆ పోస్ట్ కార్డు కూడా ఢిల్లీకి పోయినావో లేదో అది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు, ఎవరు పనిచేస్తున్నారు ఎవరు లేదని. కానీ మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ఎక్కువ చొరవ తీసుకొని అందరినీ ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని జిల్లాలో 4-5 సార్లు అమిత్ షాను కలిసి ఇక్కడ మన ఈ విగ్రహ ప్రతిష్ఠనాడు లోకేష్ వచ్చింటే ఆ లోకేష్ గారిని అంతమందిలో పబ్లిక్ మీటింగ్ లోనే అటు వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా, జిల్లాలో ఎమ్మెల్యేలందరూ కూడా లోకేష్ కలిస్తే తప్పకుండా ఆర్డిటిని మీకు సేవ్ చేస్తాం, ఆర్డిటిని రెన్యువల్ చేపిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నిలబెట్టుకుందని కూడా ఈ రోజు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇవన్నీ కూడా ఆర్డిటి వాళ్ళు ఆర్డిటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని కూడా వాళ్ళు కూడా గమనించుకొని రేపు పొద్దున సంస్థ కూడా మేము కూడా అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఆర్డిటి ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయడం చాలా గొప్ప విషయం. మరి దేశంలోనే అత్యంత కరువు అయిన రాయలసీమలో, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ ఒక గొప్ప వరం. ఎందుకంటే ఇక్కడ ఆర్డిటి సంస్థ ద్వారా ఎన్నో ఇళ్లను పేదలకు అందించారు. కేజీ నుంచి పీజీ వరకు నిరుపేద విద్యార్థులకు ఎంతో మందిని ఉన్నత విద్యను అందించారు. మరి చూసుకున్నట్లయితే చెక్ డ్యామ్ నిర్మించారు, మరి సబ్సిడీకి మామిడి చెట్లను ఇచ్చారు. మరి ముఖ్యంగా మన ఆర్డిటి హాస్పిటల్ ను ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుపేద ప్రజలకు ఈ రోజు సేవలు అందిస్తున్న సంస్థ మన ఆర్డిటి సంస్థ. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్న సంస్థ మన ఆర్డిటి సంస్థ. మళ్ళీ అటువంటి ఆర్డిటి సంస్థ 2021లోనే రెన్యువల్ చేయలేదు. మరి నిజంగా ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఎవరు అధికారంలో ఉన్నారో తెలుసుకోవాలి. మరి 2021లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము నిజంగా నిరుపేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులైతే అప్పుడే ఎఫ్సిఆర్ఏ గురించి ఎందుకు ధర్నాలు చేయలేదు, ర్యాలీలు చేయలేదని నేను ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాము. నిజంగా మీరు నిరుపేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు విన్నవించుకోలేదు? మరి ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మన ఉమ్మడి అనంతపురం జిల్లా శాసనసభ్యులందరూ కలిసి మన లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి అందరికీ కూడా ఆర్డిటి సంస్థ ఎంతో గొప్పది, దాన్ని రెన్యువల్ చేస్తే ఎంతో మంది పేద ప్రజలకు మనమందరం కూడా మేలు చేసిన వాళ్ళం అవుతామని ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సార్లు రెన్యువల్ చేయాలని వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. దాని ప్రతిఫలమే ఈ రోజు మనకు ఆర్డిటి సంస్థ రావడం, ఆర్డిటి సంస్థకు రెన్యువల్ చేయడం జరుగుతోంది. నిరుపేద ప్రజల కోసం ఆర్డిటి సంస్థ కోసం ర్యాలీలు చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నామని ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే వాళ్ళకు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతా ఉన్నారు. అది కాదు, నిజంగా మీరు ప్రజల కోసం ఆర్డిటి సంస్థ కోసం ఆలోచించే వ్యక్తులైతే కేంద్ర ప్రభుత్వంతో వెళ్లి సంప్రదింపులు జరగాలి. మరి ఆ విధంగా ఏమీ చేయకోకుండా కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రజలందరినీ కూడా మభ్య పెడుతున్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా మీ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత
ఆర్డిటి సంస్థకు రెన్యువల్ చేసి నిరుపేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ కూటమి ప్రభుత్వం అని ఈ రోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు ముఖ్యంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ ఎంతో గొప్ప వరం. ఇటువంటి సంస్థను రెన్యువల్ చేయడానికి కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ అన్న గారికి, ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి మా రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసామండి, ఆర్డిటి రెన్యువల్ చేయడం ఇది కూటమి ప్రభుత్వానికే చెందింది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది అప్పుడే రద్దయింది. ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది అప్పటి నుంచి మన ఎమ్మెల్యే గారు, అనంతపురం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ, అలాగే ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అందరూ వెళ్ళేసి నారా లోకేష్ గారి సారథ్యంలో అమిత్ షా గారిని ఎంపీలు అందరూ కలిసి రెన్యువల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు వచ్చింది. ఇది ఎలాగైనా డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఎన్డీఏ కూటమి తెస్తుందనే ఉద్దేశంతో ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మేమే చేశామనేది ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా ఏదేదో ప్రణాళికలు చేస్తున్నారు. బ్రదర్, మీరు అందరికీ చెప్తున్నామండి, ప్రజలు కూడా బాగా అవగాహన ఉంది ఎవరేం చేస్తున్నారు ఏం కథ అని. మీ గవర్నమెంట్ లోనే ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడే మీరు 5 సంవత్సరాల్లో మహా అంటే 5 సార్లు పర్యటన కూడా రాలేకపోయారు. మీరేం చేశారండి? కళ్యాణదుర్గం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు అమిలేని సురేంద్రబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని మన అనంతపురం జిల్లాలో ఉన్న పార్లమెంటు సభ్యులను మరియు ఎమ్మెల్యేల గారిని ఢిల్లీకి తీసుకువెళ్ళి ప్రత్యేక చొరవ తీసుకొని ఆయన దాదాపు 3 సార్లు ఢిల్లీకి వెళ్ళి తర్వాత చంద్రబాబు నాయుడుతో కలిసి ఆర్డిటి ఎఫ్సిఐ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయాలి, చాలా ఇబ్బందికరంగా అవుతుంది, నాకు కళ్యాణదుర్గంలో ఆర్డిటి హాస్పిటల్ మూతపడితే నాకు చాలా సమస్య వస్తుంది కాబట్టి మీరు ప్రత్యేకంగా ఆర్డిటి రిజిస్ట్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల గారికి ఒక లెటర్ ఇచ్చి మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడ మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి అమిత్ షా గారికి మా గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు ఢిల్లీలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కుందుర్పికి మా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మా మండల కన్వీనర్ ధనంజయ మరియు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ వినతి పత్రం ఇస్తే ఆర్డిటిని కాపాడుకునే బాధ్యత నాది, ఖచ్చితంగా ఆర్డిటి ఎక్కడికి వెళ్ళదు, మీరు ధైర్యంగా ఉండండి, ఆర్డిటి ఎక్కడికి పోదు. తలారి రంగయ్య గారు 2021లోనే ఆర్డిటి సంస్థ రెన్యువల్ రద్దయింది. అప్పటి నుండి ఆర్డిటి సంస్థకు నిధులు కూడా రాలేదు. అప్పట్లో తలారి రంగయ్య గారు ఢిల్లీలో ఉన్నాడు, పార్లమెంటు సభ్యుడు. ఆయన ఒక్కసారైనా ఆర్డిటికి రెన్యువల్ చేయాలని కేంద్ర మంత్రిని గారిని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కానీ ఎప్పుడు ఆర్డిటి గురించి మాట్లాడిన పాపాన లేదు. ఆర్డిటి సంస్థ రెన్యువల్ ఖచ్చితంగా అవుతుంది అని తెలుసుకొని ముందుగానే నేను రాజకీయంగా లబ్ధి పొందాలని పాదయాత్ర చేశాడు. పాదయాత్ర కూడా సక్సెస్ కాలేదు. అలాగే కుందుర్పి మండలంలో ఫాదర్ ఫెరార్ దేవాలయం దగ్గర 1,00,000 కార్డులు పోస్ట్ కార్డు చేయాలని అక్కడ బహిరంగ మీటింగ్ పెడితే అక్కడ దాదాపు 5 మండలాల నుండి కనీసం 200 మంది అక్కడ రాలే. అంతా వేరే మండలాల నుండి వచ్చిన వాళ్ళతోనే మీటింగ్ జరిపాడు. కానీ 1,00,000 కార్డు పోస్ట్ ఉద్యమం ఇప్పటికి నిన్నటికి కూడా పోయాడు. కమ్మదూరు మండలానికి పోయి తోటలోకి పోయి ఈ పోస్ట్ కార్డు రాయండి అని ప్రతిమాలుతున్నాడు రంగయ్య గారు. కానీ మా ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు అమిలేని సురేంద్రబాబు గారు ఢిల్లీకి 3 సార్లు పోయాడు. ప్రతిరోజు మేము ఫోన్ చేస్తే ఆర్డిటి గురించి ఎవరు అధైర్యపడద్దండి, ఆర్డిటి ఎక్కడ పోదు, రంగయ్యకు
పని లేదు కాబట్టి ఈ విధంగా ఏదో పప్పం కొడుకోవడానికి చేస్తున్నాడు. మీరందరూ ధైర్యంగా చెప్పండి, మీ గ్రామాల్లో ఆర్టీటీ సంస్థ ఎక్కడికి పోదు, రెన్యువల్ వస్తుంది అని మా ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు మాకు ప్రతి గ్రామంలోనూ మహిళలు వెళ్ళి మీటింగ్ వెళితే ప్రతి రోజు ఇదే చెప్పేవాడు. రంగయ్య, అసలు నువ్వు రాజకీయ లబ్ధి కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం ఫలించదు, ఇవి మానుకోవాలని. అందరికీ నమస్కారం. మనందరికీ చాలా మంచి శుభదినం. కారణం ఏంటంటే ఇప్పుడే మన పెద్దలందరూ చెప్పారు, మరి ఆర్టీటీ సంస్థ అనేది 1969లో మన జిల్లాకి మాన్యశ్రీ దివంగత నేత ఫాదర్ ఫెర్రర్ గారు బలగ బలహీన వర్గాలు చాలా పేదరికమైనటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ఒక అనంతపురం జిల్లా ఉందని చెప్పని మహానుభావుడు ఆ రోజు ఎన్నిక చేసుకొని మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అట్టడినటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఒక దేవుడు మానవతావాదిగా మనకు వచ్చి మనందరి జీవితాన్ని వెలుగునింపిన మహానుభావుడు ఫాదర్ ఫెర్రర్ గారు అని చెప్పిన మనందరూ గుర్తెరగాలి. మా ఆ రోజైన 1969లో మన జిల్లాకు వచ్చి మరి పేదరికాన్ని పూర్తిగా ఆర్థికంగా అన్ని మరి ఎడ్యుకేషన్ పరంగా, ఆరోగ్య పరంగా, అగ్రికల్చర్ పరంగా అన్ని విధాలుగా ఆయన కష్టాలు పడి మన ఇంత అభివృద్ధికి చేస్తే మరి గత 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మరొక దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటప్పుడు మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి ఇక రెన్యువల్ అనే ఆర్టీటీని పూర్తి స్థాయిలో 2021లో మరి రద్దుపరిచింది. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేకుండా మీరు పరిస్థితి ఆ రోజు. మరి మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ పరిస్థితిని మన ఫాదర్ ఫెర్రర్ గారు కొడుకంటే మాన్సూన్ ఫెర్రర్ గారు మరి ఆర్టీటీ సమస్య చాలా కష్టాల్లో ఉంది. మరి గత వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్కి చెప్పినాము, వాళ్ళు ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు కాబట్టి మరి మీరు ఖచ్చితంగా మరి దీన్ని చొరవ తీసుకొని ఈ సంస్థను రెన్యువల్ చేసే మార్గంలో మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఆర్టీటీ సంస్థ మరి పనిచేసేదానికి మరి పేద పిల్లల్ని పేద యొక్క దాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మరి ఆర్టీటీ హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ కానీ మరి అన్ని విధాలుగా చాలా కష్టాలు వస్తాయని చెప్పని మాన్సూన్ ఫెర్రర్ గారు మన గౌరవనీయుల పెద్దలు మరి మన ఈ జిల్లా ఈ కళ్యాణ నియోజకవర్గమైనటువంటి మరి పెద్దలు అవినేని సురేంద్రబాబు గారి దృష్టికి తీసుకొని వస్తే దేని సురేంద్రబాబు దృష్టి కూడా మేమందరూ కూడా చాలా మంది మాట్లాడినాం. ఆర్టీటీ సంస్థ ఇప్పుడే పూర్తిగా మరి ఇబ్బందుల్లో ఉంది, మరి దాన్ని పూర్తిగా మూసేస్తారని చెప్పని మాకు మాన్సూన్ ఫెర్రర్ గారు చెప్తున్నారు. కాబట్టి మరి మీరు ఖచ్చితంగా మీరు దీని బాధ్యత తీసుకుంటేనే మరి దీని పని నెరవేరుస్తారని చెప్పని మేమందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి పూర్తి స్థాయిలో అందరూ కలిసి కట్టి చెప్తే మరి ఈ జిల్లాలో ఎవరు లేకున్న ఆలోచనతో మొట్టమొదటిసారిగా మరి ఈ యొక్క ఆర్టీటీ సంస్థ పైన నేనున్నాను, ఖచ్చితంగా దీన్ని మరి మనం దాన్ని నెరవేరుస్తామని చెప్పని మన ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని అక్కడ జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్తో కలిసి మరి యొక్క మనకి ఆర్టీటీ సంస్థ మరి రెన్యువల్ చాలా ఇబ్బందికరంగా నిలబడిపోయింది. కాబట్టి దీన్ని రెన్యువల్ చేపిస్తే తప్ప ఈ జిల్లాకి మరి ఇబ్బందులు లేకుండా మరి ఉంటుందని చెప్పని మన ఎమ్మెల్యే గారు చెప్తే దాన్ని పూర్తి స్థాయిలో దాదాపు 4-5 నెలల నుంచి మన ఎమ్మెల్యే గారు పట్టబట్టి ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ మరి కేంద్ర ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారి దగ్గరికి తీసుకుపోయి ఈ యొక్క జిల్లా యొక్క స్థితిగతులు అన్ని విధాలుగా వాళ్ళకి మరి విన్నపిస్తే ఈ రోజుకి ఆ పని పూర్తయిందని చెప్పని ఆ యొక్క పని పూర్తి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారి పైన పట్టుదల పెట్టినటువంటి ఈ పని పూర్తి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ జిల్లానే కాదు ఈ కళ్యాణ నియోజకమైనటువంటి మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ అన్ని కులాలు కూడా ఆయన ఎల్లవేళలా జీవితం మర్చిపోరని చెప్పని ఈ యొక్క సభా వేదిక ఇక్కడ మీడియా ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదే కాకుండా మరి 2021లో రెన్యువల్ మరి ఎఫ్సిఆర్ రద్దుపరిస్తే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి తలారంగయ్య ఎంపీగా పనిచేశాడు. ఆ రోజు పాదయాత్ర కానీ ఇంకోటి కానీ చేద్దామని చెప్పిన ఆలోచన లేదు. కానీ ఈ రోజు మరి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంత మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మన సురేంద్రబాబు గారు కూడా అనేకటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేస్తున్నాడు. మనకి వైఎస్ఆర్ పార్టీకి గత 2029లో మనకు పుట్టగతులు ఉండవని చెప్పని దీన్ని ఏ విధంగా మన దుర్మార్గమైన ఆలోచనతో పాదయాత్ర చేస్తాను, అది చేస్తాను,
మరి ఏదో పోస్ట్ కార్డు పెడుతున్నారంటే ఇవన్నీ కూడా మీ ఆ రోజు ఈ రోజు చేసిన పని ఆ రోజు చేస్తుంటే ఆ రోజు ప్రజలన్నా కొంచెం మీ పైన ప్రేమ అభిమానం ఉంటున్నాము. కానీ ఈ రోజు మీ చేసే పనులు ఏ పనికి కూడా ఎవరు కూడా ఆలోచన చేయరు, గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ వైఎస్ఆర్ పార్టీ మరి నాయకులకి ఇప్పటికైనా బుద్ధి తెలుసుకోండి. మా తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ కళ్యాణ్ ఉన్నటువంటి సురేంద్రబాబు కానీ అనుకుంటే ఏ పైన సాధిస్తారు, పేదల పక్షాన ఉంటారు, పేదల కోసం పనిచేసేటువంటి పార్టీ ఏదైనా ఉన్నట్టు ఒక తెలుగుదేశం పార్టీ, ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా నాయకుడు, మనకున్నటువంటి అన్ని విధాలుగా మన కష్టాలు పాలు పంచుకునేటువంటి నాయకుడు మన సురేంద్రబాబు గారు ఉండాలని చెప్పని తెలియజేసుకోవాలని చెప్పని ఈ యొక్క పార్టీలకి ఇంకోసారి మీరు ఇలాంటి పనులు చేయకూడదు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మెలగాలని చెప్పని ఈ యొక్క మీడియా ద్వారా మీకు హెచ్చరిస్తున్నాము, చెప్తున్నాము. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ఇలాంటి నీచమైన పనులకు స్వస్థ చెప్పి మాకు ఈ వైఎస్ఆర్ ఈ యొక్క ఎఫ్సిఆర్ఏకి ఏమన్నా మీరుంటే ఆ రోజు సాయం చేయొచ్చు, కానీ మీకు సాయం చేస్తే కూడా మీ మాట ఎవరు కూడా పరిధిలో తీసుకోరు. కాబట్టి మీరు అనవసరంగా లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అది మీ యొక్క భ్రమ. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మీరు అందరూ కూడా మూసుకొని కూర్చుంటే బాగుంటుందని చెప్పని తెలియజేస్తూ మరి ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ కానీ మా సురేంద్రబాబు గారికి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చారు. మా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా మరి వెంకటేశ్వరప్ప కానీ మరి రామయ్యలు కానీ మా యొక్క కన్వీనర్లు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి బూత్ కన్వీనర్లు అందరూ కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ కోసము అందరూ కూడా చాలా ఆలోచన చేసి జరగాల కావాలా, ఇది లేకపోతే హాస్పిటల్ కానీ చాలా పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పిన అందరూ కూడా చాలా ఆలోచన చేసుకునే వాళ్ళు. ఆ ఆలోచన ఈ రోజు నిజం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా మేము యొక్క దళితుల తరఫున ఈ నియోజకవర్గ ప్రజలందరికీ, నాయకులు కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి మరోసారి కూడా ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తున్నాము. జై సురేంద్రబాబు, జై ముఖ్య చంద్రబాబు నాయుడు గారు. గత 50 సంవత్సరాలుగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గము అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ అనేది బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి అట్టడుగున ఉన్న ప్రజలను ఒక ఉన్నత స్థాయికి తెచ్చిన సంస్థ అంటే ఆర్డిటి సంస్థ. అటువంటి సంస్థకు 2021లో ఎఫ్సిఆర్సీ రెన్యువల్ చేయకుండా రద్దు చేస్తే అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వము ఏ రోజు కూడా రెన్యువల్ విషయంలో మాట్లాడిన ప్రభుత్వము ఈరోజు రెన్యువల్ కోసం పాటుపడుతుందంటే ఎంత నీచమైన రాజకీయం చేస్తుందో మనందరికీ ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఈరోజు ఆర్డిటి సమస్య గురించి మన నారా లోకేష్ గారు ఇక్కడ కళ్యాణదుర్గంలో కనకదాసు విగ్రహం ఓపెనింగ్కి వచ్చేప్పుడు పూర్తిగా అనంతపురం జిల్లాలో ప్రజలను ముఖ్యమైన ఆర్డిటి సమస్యను రెన్యువల్ చేసే బాధ్యత నేను తీసుకుంటానన్నాడు. అదేవిధంగా ఆ రోజు మాట ఇచ్చాడు, ఈ రోజు మాట నిలబెట్టుకున్నాడు. అది మా నాయకుని యొక్క గొప్పతనము. ఏ రోజైనా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మీ నాయకుల దగ్గర కానీ ఆర్డిటిని గురించి మాట్లాడిన దాఖలాలు ఏమన్నా ఉన్నావా అని ఈ సభాపూర్వకంగా నేను నిర్ణయించుకుంటున్నాను. మా నాయకునికి ఒకటే చెప్తున్నాను. ఆ రోజు మా నాయకులంతా కలిసి గవర్నమెంట్కి పోయి అడిగితే ఆ రోజు అందరూ ఏకమై ఢిల్లీలో మాట్లాడిన ఫోటో ఇది. మీ నాయకులు ఎవరైనా ఈ విధంగా మాట్లాడినారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆర్డిటి సంస్థ ఒక వ్యవస్థ, అది బీజేపీ ప్రజల కోసం ఉన్నది. ఈ రోజు ఆర్డిటి సంస్థ రెన్యువల్ కావడం నిజంగా మొన్న జరిగిన ఉగాది పండుగ కాదు, ఈ రోజు నిజంగా ఉగాది పండుగ. గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి విలేజ్లోన ప్రతి వార్డులోన టపాకాయలు పేల్చి కేకలు కట్ చేస్తున్నారంటే ఈ జిల్లాలో ప్రజలకు ఆర్డిటిపై ఎంత ఉన్నదనేది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అనంతపురం జిల్లాలో ఉండే ప్రజానీకమంతా హర్షాకవేతలకు ప్రదర్శిస్తున్నారు. కారణం ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయిందని చెప్పేసి ఇవాళ జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొల్పింది. దీనికి సహకరించినటువంటి గౌరవ ప్రధాని మాన్య శ్రీ మోదీజీ గారికి, గౌరవ ముఖ్యమంత్రులు, ప్రపంచ మేధావి మాన్య శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువతకు స్ఫూర్తి ప్రదాత,
భావి తరాల భవిష్యత్ నాయకుడు మాన్యశ్రీ నారా లోకేష్ బాబు గారికి, జిల్లా మంత్రులకు, ఎంపీలకు, ముఖ్యంగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు, గొప్ప మానవతావాది, గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు అమలనేని సురేంద్రబాబు సార్ గారికి నేను ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజల వర్గాల తరపున, ముఖ్యంగా కళ్యాణదుర్గం వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్డీటీ అంటేనే కళ్యాణదుర్గం ప్రాంతవాసులకు వరం. మరి 2021లో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములో ఉన్నటువంటి మద్దతు పలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేళ మరి ఆ ప్రభుత్వంతో అంతేకాగినటువంటి వాస్తవ పరిస్థితి. మరి ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్య గారు 2021లో ఎఫ్సిఆర్ఐ రద్దు అయితే నువ్వు ఎంపీగా ఉండి కేంద్రంలో ఎందుకు ప్రధానమంత్రి గారితో, ఆనాటి కేంద్ర మంత్రులతో మాట్లాడలేదో ఇవాళ నువ్వు ఈ జిల్లా ప్రజానీకానికి సమాధానం చెప్పే బాధ్యత ఏమిందని చెప్పేసి అధికార వర్గాల పక్షాన నేను ఇవాళ తలారి రంగయ్య గారిని ప్రశ్నిస్తున్నాను. మా ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఆర్డీటీకి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి తలంచి 2024 సంవత్సరము ఆగస్టు 20వ తారీఖున కేంద్ర మంత్రివర్యులు పెద్దలు అమిత్ షా గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డీటీ లేకపోతే ఈ అనంతపురం జిల్లా చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాస్తవ పరిస్థితి గ్రహించి గౌరవ పెద్దలు కేంద్ర మంత్రులు అమిత్ షా గారికి లెటర్ రాయడం జరిగింది. వెంటనే అమిత్ షా గారు పెద్దలు మన ఎమ్మెల్యే సార్ గారికి రిప్లై ఇచ్చారు. దీని మీద మేము క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాము, కొంత టైం పడుతుంది, ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరణ చేసి మీ జిల్లా ప్రజానీకానికి ఆదుకుంటామని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే మన ఎమ్మెల్యే సార్ గారు ఎమ్మెల్యేలతో సహా అందరితో మాట్లాడి సమన్వయంతో, సమయస్ఫూర్తితో ఆర్డీటీని కాపాడాలి, ఇది మనందరి బాధ్యత అని కేంద్ర పెద్దలతో మాట్లాడడానికి గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు సార్ గారి ఆదేశాలతో, మాన్య ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సూచనతో ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీ నాయకులు శ్రీకృష్ణదేవరాయ గారితో, మాన్య మంత్రి వర్యులు విమానయాన శాఖ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీలతో సహా అందరినీ కలిసి అమిత్ షా కలిసి ఈ జిల్లా పరిస్థితి, ఈ పేదల పరిస్థితి, ఈ రైతుల పరిస్థితి, ఈ వెనుకబడిన ప్రాంత పరిస్థితి వివరించి ఆర్డీటీని కాపాడండి అని చెప్పేసి మొదలుపెట్టుకున్నటువంటి వాస్తవ పరిస్థితి. అమిత్ షా గారు స్వయానా మంత్రులతో మాట్లాడి, ఎంపీలతో మాట్లాడి మరి జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు మాట ఇచ్చిన వాస్తవ పరిస్థితి. మీ జిల్లాకు వరమైనటువంటి ఆర్డీటీని కాపాడే బాధ్యత నాది కూడా ఉంది. మీరు భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. మీ జిల్లా ప్రజానీకానికి చెప్పండి, ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్డీటీ ఎఫ్సిఆర్ఐను రెన్యువల్ చేస్తుందని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి వాస్తవ పరిస్థితి. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారితో అనేక సార్లు మాట్లాడి ఈ జిల్లా యొక్క పరిస్థితిని వివరించి చెప్పినప్పుడు ఆర్డీటీ గురించి మీకన్నా నాకు బాగా తెలుసు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అని ఒక యజ్ఞానికి శ్రీకారం ఇచ్చినటువంటి మహానాయకుడు. అలాంటి మూడు సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా నా మీద ఉందని చెప్పేసి భరోసా ఇచ్చిన నాయకుడు. అంతేకాదు ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని భారత్లోనే సమసమాజం స్థాపన చేయాలని కంకణం కట్టుకున్నటువంటి మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి ఆర్డీటీ మూల సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. అంతేకాదు చాలా మంది మేధావులు మాట్లాడుతున్నారు, చాలా మంది ప్రజా సంఘాలు మాట్లాడుతున్నారు, చాలా మంది ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతున్నారు. ఆర్డీటీ సిద్ధాంతానికి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి దగ్గరగా ఉంది పని విధానం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాస్తవ పరిస్థితి. నేను ఇవాళ ఒక దళిత బిడ్డగా అయ్యయ్య గారికి ఈ వేదిక నుంచి చెప్తూ ఉన్నాను.
మీరు రాజకీయాల కోసం ఆర్టీటీని అడ్డం పెట్టుకుంటున్నారు. మా తెలుగుదేశం పార్టీ మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు నుంచి మా నాయకుడు అన్నశ్రీ అమినేని సురేంద్రబాబు సార్ వరకు ఆ డేటిని కాపాడాలి, ఆ డేటిని కాపాడాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి మనము కూడా అని కంకణం కట్టుకున్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు రాజకీయ పబ్బం కోసం ఆ డేటిని అడ్డం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు, పౌష్టికాల ఉద్యమం చేస్తున్నారు. ఇది మీ పబ్బం కోసం కాదా అని చెప్పేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ముఖ్యంగా తారన్నయ్య గారిని ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాను. ఆర్టీటీ జిల్లా అంతా ఉంది, ఎందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం లేదు? నువ్వు ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలి, అందుకోసమే ఈ ఆర్టీటీని అడ్డం పెట్టుకుని పేద వర్గాల పట్ల, ప్రజల పట్ల ఈ ప్రశాంతమైన నియోజకవర్గంలో నీవు చిచ్చులు లేపడానికి తెలియకుంటావు తప్ప ఆర్టీటీని కాపాడుకోవడానికి కాదు కాదు అని చెప్పేసి ఈ అధికార వర్గాల పక్షాన నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను. అందుకే ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు బీజేపీతో ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేకపోయినాడు. కారణం అనేక ఏసీబీ కేసులు, అనేక సిబిఐ కేసులు, అనేక ఈడీ కేసులు. మాట్లాడితే మీరు జైలుకు పోతారు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మీరు జైలుకు పోతారు. ఆ దమ్ము ధైర్యము ప్రజల పక్షాన మాట్లాడలేటువంటి వారి స్థాయిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు మా ఎమ్మెల్యే గారిని కానివ్వండి, మా జిల్లా మంత్రులు కానివ్వండి, మా జిల్లా ఎంపీలు కానివ్వండి, మా జిల్లా మంత్రులు కానివ్వండి, మా ముఖ్యమంత్రులు కానివ్వండి, మా మాన్య ఐటీ విద్యాశాఖ మంత్రి కానివ్వండి, మాట్లాడే అర్హత మీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు అని చెప్పేసి ఈ అధికార వర్గాల పక్షాన మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అందుకే ఇప్పుడైనా మేల్కొని మీరు వాస్తవ పరిస్థితుల్లోకి రండి. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యే గారి నుంచి ముఖ్యమంత్రి వరకు పేదల పక్షాన్ని నిలబడి ఆ తీటిని కాపాడుతున్నారు, పేదలను కాపాడుతున్నారు, రైతులను కాపాడుతున్నారు. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, పచ్చగా ఉండాలని రోజుకు 18 గంటలు పనిచేస్తున్నటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. ఇది వాస్తవాన్ని గ్రహించి మీరు మసలాలని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా తలారి రంగయ్య గారికి ఈ సభా వేదిక నుంచి హెచ్చరిస్తున్నాను.